తెలుగు రాధా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నన్నయ్య గారు చెప్పిన 2 నీతి పద్యాల గురించి చెప్పుకుందాం. అలిగిన అలుగక ఎగ్గులు పలికిన మరి వినని ఎట్లు ప్రతివచనముల్ పలుకక బన్నము పడి ఎడతలపగా ఉన్నతరి చూవి ధర్మజ్ఞుడెలన్. ఎవరైనా కోపడినప్పుడు నువ్వు కూడా కోపడితే అప్పుడు యుద్ధం అవుతుంది. ఎవరైనా నిన్ను అవమానపరిచినా కూడా ఏమీ తొత్తరపాటు పడకుండా ధర్మరాజులాగా అలా ఉంటే వాడే చాలా నీతిపరుడు అని చెప్పి ఓ పద్యం చెప్పాడు. రెండో పద్యం శకుంతల దుష్యంతుడిని వివాహం చేసుకుంటుంది. ఆ తర్వాత దుష్యంతుడు ఆ విషయం మర్చిపోతాడు. దుష్యంతుడు మూలకంగా ఒక అబ్బాయిని కంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అబ్బాయిని తీసుకుని దుష్యంతుడి దగ్గరికి వెళ్తే దుష్యంతుడు నువ్వెవరో తెలియదు పొమ్మంటాడు. అప్పుడు ఒక మంచి వాక్యం గురించి, సత్ప్రవర్తన గురించి చెప్పిన అద్భుతమైన నీతి పద్యం. నూత జలపూరితంబులగు నూతులు 100 కంటే సూనృత వ్రత ఒక బావి మేలు. మరి బావులు 100 కంటే సత్కతువతి మేలు. తత్కృతు శతంబున కంటే సుతుండు మేలు. తత్స్తుతు శతకంబున కంటే సూనృత వాక్యము మేలు చూడగన్. ఉప్పు నీటితో కూర్చిన బావుల కంటే ఒక చిన్న మంచినీటితో కూడిన బావి మేలు. ఆ బావి కంటే ఒక మంచి క్రతువు యజ్ఞం మేలు. యజ్ఞం కంటే ఒక స్తుతుని మేలు. 100 యజ్ఞాల కంటే ఒక స్తుతుని మేలు. 100 కొడుకుల కంటే 100 కొడుకులని కన్నం కంటే ఒక మంచి వాక్యం, ఒక నీతి వాక్యము, ఒక సత్యవాక్యం పడడం మేలు. మంచి మాటకి ఇంత విలువ ఉంది, నువ్వు ఈ కొడుకుని కాదంటావేంటి అని చెప్పి శకుంతల దుష్యంతుడిని తిట్టిన పద్యం ఇది. సో భారతంలో ఇలా ఎన్నో నీతి పద్యాలు ఉన్నాయి. మన పిల్లలకి, మన మనవలకి చెప్పే బాధ్యత మనది. వచ్చే వారం మరో కవి గురించి ప్రస్తావించుకుందాం.